అయోధ్య మెడికల్ స్టూడెంట్ కి సంబంధించిన ఒక నోట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. బాంబు తయారీ విధానాన్ని నోట్లో రాసుకున్నాడు ఆ విద్యార్థి. తనకేమీ తెలీదు అంటూ స్టూడెంట్ సర్ఫరాజ్ ఆ నోటు గురించి అడిగినప్పుడు చెప్తున్నాడు. ల్యాప్టాప్ చూసి నోట్ రాశానని ఒక విచారణలో వెల్లడించాడు. నోట్లో కోడ్ లాంగ్వేజ్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అల్ ఫలాహ్ యూనివర్సిటీ గతేడాది ఏం జరిగిందో ఇంకా దేశం మర్చిపోలేదు. డాక్టర్ల ముసుగులో విధ్వంస రచనకు స్కెచ్ వేసిన ఘటన ఇంకా మన మెదళ్ల నుంచి చెరిగిపోలేదు. ఇప్పుడు అలాంటిదే అని చెప్పలేము, కానీ అయోధ్యలోని ఒక యూనివర్సిటీలో బాంబు ఎలా తయారు చేయాలి అన్న దానిపై ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగినట్లు ఒక డాక్యుమెంట్ బయటపడింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మెడికల్ స్టూడెంట్ ఎందుకు పోలీస్ కస్టడీలోకి వెళ్ళాడు? ఒక కాలేజ్ క్యాంపస్ లో జరిగిన నోట్ ఎందుకు రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది? గతేడాది రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో లింకులున్న అల్ ఫలాహ్ యూనివర్సిటీకి పట్టుబడ్డ స్టూడెంట్ కి ఏవైనా సంబంధం ఉందా? అందుకే అయోధ్య కేసు సీరియస్ గా మారిందా? అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజ్ ఈ క్యాంపస్ లో శనివారం ఉదయం ఎక్స్రే విభాగంలో విధుల్లో ఉన్న సిబ్బందికి ఒక చేతిరాత పేపర్ కనిపించింది. మొదట అందరూ అది చిత్తు కాగితమే అనుకున్నారు, కానీ అందులో రాసున్న కాంటెంట్ చూసి కళ్ళు బయర్లు కమ్మాయి. అందులోని ప్రతి పదం, ప్రతి వాక్యం దేశ భద్రతను ముప్పులోకి నెట్టేది. అందులో ఉన్నది పేలుడు పదార్థాలకు సంబంధించిన రసాయనాల పేర్లు, స్కెచ్లు ఉన్నాయి. దీంతో వెంటనే కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ప్రాథమిక విచారణలో ఆ డాక్యుమెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సర్ఫరాజ్ రాసుండొచ్చని అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడితో పాటు అదే షిఫ్ట్ లో పనిచేసిన మరో ఇద్దరి వాంగ్మూలాల్ని కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. అతడి పేరు సర్ఫరాజ్. ఎందుకు అరెస్ట్ చేశారు బాబు అని అడిగితే తనకు తెలీదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. సో ఇప్పుడు సర్ఫరాజ్ కి తెలీదా? తెలిసినా తెలియనట్టు నటిస్తున్నాడా? ఆ నోట్ రాసింది ఇతనేనా? ఇతనే రాస్తే ఎందుకు రాశాడు? ఒక మెడికల్ స్టూడెంట్ కు బాంబులు తయారు చేసే అవసరం ఏముంటుంది? దాన్ని ఎలా తయారు చేయాలో నోట్ కంప్లీట్ డీటెయిల్డ్ గా రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇలా 1,00,000 ప్రశ్నలతో అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. అతడు మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి తనకేమీ తెలీదు అని మాత్రమే చెప్తున్నాడు. అంతేకాదు, విచారణలో ల్యాప్టాప్ లో ఒక సినిమా చూశానని, అందులో బాంబు తయారు చేయడం ఎలాగో వివరంగా ఉందని అదే నోట్లో రాసినట్లు సర్ఫరాజ్ చెప్తున్నాడు. సినిమా చూడడం వరకు ఓకే, బాంబు తయారు చేసే విధానం నోట్ రాసుకోవడమే అతనిపై అనుమానాలకు మరింత పెంచింది. ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిన ఆ నోట్ లో ఏముందో చూద్దాం. పైన ఏం రాసిందో కూడా చూద్దాం. ఒకసారి మనం ఆ నోట్ నే మనం చూస్తున్నాం. పైన ఏం రాసిందో చూడండి. ఒక హెడ్డింగ్ కూడా పెట్టాడు, బాంబ్ బనానే కా విధాన్. సో బాంబు తయారీ విధానం ఏంటి అని. సో హెడ్డింగ్ పెట్టుకొని మరి ఆ నోట్ రాశాడు. మనకి ఇక్కడ కనిపిస్తోంది. అందులో రాసిన కొన్ని పదాలు నిజంగానే భయపెట్టేలా ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద చెప్పలేని విధంగా ఉన్నాయి. బాంబును తయారు చేసే రసాయనాల పేర్లు రాసుకున్నాడు. ఆ ఒక్కొక్క రసాయనానికి సంబంధించిన ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో ఒక ఫిజికల్ గ్రాఫికల్ వేలో మనం అక్కడ చూస్తున్నాం ఒక వేవ్ ని. సో ఇంటెన్సిటీ ఎలా ఉందో రాసుకున్నాడు. అవి ఏ మోతాదులో కలపాలో కూడా ఆ పర్సెంటేజ్ తో సహా చాలా క్లియర్ కట్ గా రాసుకున్న ఆ దృశ్యం మనకి నోట్లో కనిపిస్తోంది. సో కొన్ని చోట్ల స్పెసిఫిక్ గా కొన్ని పదాలు ఎక్స్ప్లోజివ్ అంటే కొన్ని పదాలని హైలైట్ చేసుకుంటూ రాశాడు. సో ఏదేది ఎక్స్ప్లోజివ్, మెయిన్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏంటి, కెమికల్ ఏంటి అన్న విషయం చాలా క్లియర్ గా రాసుకున్నాడు. ఇంకో సైడ్ చాలా బిగ్ ఎక్స్ప్లోజివ్ అని రాసుంది.
సో ఎక్స్ప్లోజివ్ అండ్ బిగ్ ఎక్స్ప్లోజివ్. సో ఎంత కంటెంట్ కలపాలి అన్న విషయం కూడా అక్కడ చాలా క్లియర్ కట్ గా ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆ కెమికల్ కలపాలన్నది కూడా రాస్తుంది. అలాగే హాల్ అండ్ హాల్ అంటూ ఆ లాస్ట్ లో రాసుకున్నాడు. సో హాల్ అండ్ హాల్ మనం చూస్తున్నాం కదా, చివరిగా నోట్ మీద రాసింది హాల్ అండ్ హాల్. సో ఇదే కీలక పదం కాబోతోంది, ఎందుకంటే ఇది ఒక క్రిప్టో మెసేజ్ అందిస్తుందా అన్న విషయం పైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు ఆ బాంబ్ ఎలా ఉంటుందో దాని ఆకారం కూడా గీసుకొని మరి మెడికల్ స్టూడెంట్, అఫ్ కోర్స్ ప్రతి మెడికల్ స్టూడెంట్ ఓన్లీ డయాగ్రామాటిక్ గానే వెళ్తూ ఉంటారు కాబట్టి సేమ్ అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఫాలో అయినట్లు తెలుస్తోంది. సో ఎక్కడ ఏంటి బాంబులో ఎక్కడెక్కడ ఏం నింపాలన్నట్టుగా మనం కింద చూసినట్లయితే మొత్తం ఆ కెమికల్స్ కి సంబంధించింది ఒక్కొక్కటి రాసి పెట్టుకున్న విధానం మనం చూస్తున్నాం. సో అలా ఇలా ఇంకా బాంబుకు సంబంధించిన స్కెచ్లు కూడా చాలా గీశాడు. ఇదేమి ఆషామాషి వ్యవహారంలో అయితే కనిపించడం లేదు. సో ఇది చాలా వెల్ ప్లాన్డ్ గా తయారు చేసుకున్న నోట్గానే అయితే పోలీసులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు ఈ డాక్యుమెంట్ లో ఏముంది అనే అంశంపైనే దృష్టి పెట్టడం లేదు. ఆ డాక్యుమెంట్ అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, దాన్ని ఎవరైనా చూసారా, దాని ఫోటోలు తీసి షేర్ చేశారా, డిజిటల్ పరికరాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా అనే ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు వెతుకుతున్నారు. సో పోలీసులు నోట్ ను సీరియస్ గా తీసుకోవడానికి మరో కారణం గతేడాది నవంబర్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటన కూడా. ఈ పేలుడులో ఫరీదాబాద్ లోని అల్ఫలా యూనివర్సిటీ విద్యార్థుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఆ కేసులో పేలుడు పదార్థాలపై డిజిటల్ మెటీరియల్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, విదేశీ హ్యాండ్లర్లతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దర్యాప్తు సాగింది. క్యాంపస్ లో సోదాలు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అయోధ్యలో కూడా మెడికల్ స్టూడెంట్ కే లింక్ ఉండడంతో దర్యాప్తు సంస్థలు ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. సో దేశ భద్రతకు ముప్పు ఎప్పుడు సరిహద్దుల నుంచే వస్తుందనుకోవడం పొరపాటి. కొన్నిసార్లు అదొక క్లాస్ రూమ్ డెస్క్ పై వదిలిపెట్టిన నోట్ రూపంలో కూడా రావచ్చు. ఎవ్రీ సస్పీషియస్ డాక్యుమెంట్ డిజర్వ్స్ అ సీరియస్ ఇన్వెస్టిగేషన్. అందుకే ఈ డాక్యుమెంట్ ను కూడా ఇదే కోణంలో చూస్తున్నారు పోలీసులు.